ఆచార్య చాణక్యుడు శత్రువును పామును రెండింటిని పోల్చి చెబుతున్నాడు. పాము తనకి ఏమైనా ప్రమాదం వాటిల్లినప్పుడు, మన వల్ల ఏదైనా నొప్పి కలిగినప్పుడు మాత్రమే, అంటే ఉదాహరణకు దాని మీద కాలు వేయడం, తొక్కడం ఇటువంటివి జరిగినప్పుడు మాత్రమే పాము కరుస్తుంది. కానీ శత్రువు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు విషము చిమ్ముతూ ఉంటాడు, కరుస్తూ ఉంటాడు. పాము జీవితంలో ఒకసారి కరుస్తుంది, కరిచాక మనిషి అటో ఇటో తేలిపోతుంది. కానీ శత్రువు అవకాశం దొరికినప్పుడల్లా కరుస్తూ చంపుతూ ఉంటాడు. అంటే పాము కంటే మనిషి రూపంలో ఉన్న దుష్ట స్నేహితుడు చాలా ప్రమాదకరమని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. అంటే పాము ఒక్కసారి కరిస్తే పాము లేదంటే అది ఎక్కడుందో చూసి ఆ ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ శత్రువు నుంచి తప్పించుకోవడం చాలా కష్టము. అటువంటి శత్రువులు పట్ల చాలా జాగ్రత్తగా ఉండమని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.